హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా 10 నిమిషాలు తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా ఎండుమిర్చి ఆనియన్ చట్నీ చూద్దామండి. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చట్నీ కోసం ఒక ప్యాన్లోకి ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి వేసుకున్నానండి. సో వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో లేకుంటే ఘాట్ వస్తుంది అనమాట. సో ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి. సో ఆనియన్స్ పెద్దవి అయితే 2, మీడియం అయితే ఒక 3 తీసుకోండి. మరి చిన్న సైజ్ అయితే ఒక 4 అయితే సరిపోతాయండి. సో ఇలా కొంచెం ఒక హాఫ్ కుక్ అయ్యాక అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుని ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. సో ఇలా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక చిన్న గోలీ సైజు, సో చూసారా ఈ సైజు చింతపండు తీసుకొని వేసుకున్నాను. సో దీని కానీ కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుందాము. సో చూసారా ఒక 2 నిమిషాలు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయండి. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీటిని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు మనం చల్లార్చుకుందామండి. సో మీరు ఎండుమిర్చి వాడేటప్పుడు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో స్పైసీనెస్ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను కాబట్టి కొంచెం కారం తక్కువగానే ఉంటాయి కాబట్టి నేను 6 నుంచి 7 వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మిర్చి కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నానండి. సో చూసారా టెక్స్చర్ అనేది, సో ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు తాలింపు కోసము ఒక చిన్న ప్యాన్లో ఇలా ఆయిల్, తాలింపు గింజలు వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో వేసుకుని ఇలా తాలింపు వేసుకుంటే అయిపోతుందండి. మన వేడి వేడి చట్నీ రెడీ అనమాట. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బంతోసుల కోసం రెడీ చేసుకుందామండి. సో ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. సో ఇందులోకి తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇవి జస్ట్ అలా ఫ్రై చేసుకుని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో లో టు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. సో లేదా కారానికి తగ్గట్టు అయినా వేసుకోవచ్చు. మీరు చిన్నపిల్లల కోసం చేస్తుంటే కారప్పొడి వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే సూజీ అనగాని అంటారు కదా. సో అది 1 కప్పు తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుందాము. తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఒకవేళ బియ్యం పిండి లేనప్పుడు 2 చెంచాలు మైదా వేసుకున్నా సరిపోతుందండి. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుందామండి. సో చూసారా ఇలా కలుపుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి నీళ్ళు అనేది ఎగరవన్నమాట. సో ఇలా మెత్తగా ఫైన్గా మనకి దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాల్సి ఉంటుంది కన్సిస్టెన్సీ. సో చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మరి పల్చగా అయితే చేసుకోవద్దండి. సో ఇలా మనకు దోశ పిండి ఉంటుంది కదా, సో అలా అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే ఇంకొక 1/4 కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని పట్టుకోండి. సో పల్చగా కాకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ మిక్చర్, సో అది వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. సో చూసారా థిక్నెస్ అనేది, సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. మనం రవ్వ వేసుకున్నాం కదా, సో అది నానాలన్నమాట. సో చూసారా 10 నిమిషాల తర్వాత మనకి రవ్వ, బియ్యం పిండి అంతా చక్కగా నానిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఇన్స్టెంట్గా చేయడం వల్ల ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. మీరు అవసరమైతే ఈనో అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి అంతా చక్కగా కలుపుకుందామండి. సో కలుపుకున్న తర్వాత బ్యాటర్ చూసారా మనకు బాగా ఎయిర్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ఇలా ఉంటే మనకి బందోసులు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఇలా తడకా ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడవనిచ్చి ఇలా ఒక గరిటెడు పిండి వేసుకున్నానండి. పిండి వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. సో చూసారా ఎంతో చక్కగా కుక్ అయిందనమాట. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే తొందరగా అడుగంటుతుంది అనమాట. సో చూసారా ఇంకొక వైపు కానీ మనకు చక్కగా కుక్ అయిపోయింది. సో ఇది ఎంత తిన్నా మనకి హెవీ ఫీలింగ్ రాదండి. ఒక 4-5 తిన్నాక కానీ చాలా లైట్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూసారా. సో ఇలా అన్నీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా పొంగుతాయి.
ఇంకా లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. లేకుంటే మనము మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మనకి పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందువల్ల అనమాట. సో చూసారా, ఇంకొక దోశ కానీ చక్కగా కాలిపోయింది. సో అంతే అండి, ఇంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా స్నాక్స్కైనా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో పిల్లలు ఎప్పుడైనా ఆకలి అవుతుందంటే సో అలా ఇన్స్టెంట్గా చేసేయచ్చు అనమాట. 10 నిమిషాలు పడుతుంది, ఎక్కువ టైం కానీ పట్టదు. సో ఎంత తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో ముందుగా ఇలా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి, అదే ముందాలనగా అంటారు కదా. సో వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా 1-2 సార్లు అయినా కడగాల్సి ఉంటుందండి. అప్పుడే మనకు డస్ట్ అనేది పోయి క్లీన్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా కడిగిన తర్వాత ఒక గంట వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ టైం ఉంది అనుకుంటే 1.5 to 2 hours నానబెట్టుకుంటే మరీ మంచిది. సో నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో అందుకు ఇలా పేస్ట్ చేసినాక చూపిస్తున్నాను. సో చూసారా, ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలాకు వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్, ఇంకా ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం అనమాట. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక చిటికెడు కుకింగ్ సోడా వేస్తున్నానండి, ఇది ఆప్షనల్ అనమాట. సో అలాగే రుచికి సరిపడా కారపొడి వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి దంచైనా వేయొచ్చు. సో నేను పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. సో అందుకోసమని కారపొడి వేసాను. పచ్చిమిర్చి వేస్తే అలా మధ్య మధ్యలో తగులుతుంటే తినలేరు కదా పిల్లలు. సో అందుకోసమని కారపొడి వాడాను అనమాట. సో చూసారు కదా కన్సిస్టెన్సీ, ఈ మాత్రం అయితే సరిపోతుంది. మీరు చూసారంటే ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయలేదండి. సో ఇప్పుడు ఇలా చిన్న ప్యాన్ కానీ లేదా కడాయి అయినా తీసుకోవచ్చు. ఇందులోకి 2 నుంచి 3 చెంచాలు ఆయిల్ పడుతుందండి. ఇది మీడియం ఫ్లేమ్ పైన హీట్ అవనిచ్చి ఇలా ఒక 2 గరిటెలు బ్యాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది, లేదా కొంచెం థిక్గా దోశలాగైనా వేసుకోవచ్చు అనమాట, ఉత్తప్పం లాగా. సో అలా లో టు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలండి, లేకుంటే మనకి లోపల అనేది కుక్ అవ్వదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ అవనిచ్చినాక సో తిప్పుకుందామండి. చూసారా, మంచి బంగారు కలర్ వచ్చింది కదా. సో ఒక ఫోర్క్ కానీ లేదా నైఫ్ లేదా ఏదైనా తీసుకుని ఇలా కొంచెం పొడిచాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ ఈవెన్గా కుక్ అవుతుంది, అక్కడ పచ్చి వాసన అనేది లేకుండా. అలా మరొక 2 నిమిషాలు కుక్ అవనిచ్చినాక సో చూసారా, మనకి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట. సో చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. తినడానికి కానీ అంతే రుచిగా అంతే టేస్టీగా ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను పిల్లల కోసమని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. బటర్ వేసి అందులో కొంచెం చీజు, అలా పైన ఇంకొంచెం బటర్ వేసి చేశాను అనమాట. 2 వెరైటీస్ చాలా బాగా వచ్చాయండి. ఇందులోకి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు ఏమైనా యాడ్ చేసి చేయొచ్చు అనమాట. సో అలాగే పిల్లలు తినని వెజిటేబుల్స్ అయినా యాడ్ చేయొచ్చు. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి అనమాట. సో చూసారా, మన బ్రేక్ఫాస్ట్ ఎంత బాగా వచ్చిందో. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్కైనా అలా అనుకోగానే ఇలా చేసుకోగలరు అనమాట. సో మీకు ఈ రెసిపీ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఇంకా మీరు నా ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కోరుకుంటున్నారో, ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో అలాగే ఈ వీడియో కానీ నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.